పేరు లలిత. కొత్తగా లలిత బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు నా స్టైల్లో ఎంటీఆర్ గులాబ్ జాములు చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: ఎంటీఆర్ గులాబ్ జాముల పిండి, చక్కెర, యాలకులు, 1/2 kg చక్కెర, తగినన్ని నీళ్ళు. పిండి బౌల్లో వేసుకుని పిండికి తగినన్ని వాటర్ పోసి పిండి ఇలా ముద్దలా కలుపుకోవాలి. పిండి ఇలాగ మెత్తగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో గులాబ్ జాములు రెడీ చేసుకోండి. ఇలాగ మీకు నచ్చిన సైజులో గులాబ్ జాములు రెడీ చేసుకున్న తర్వాత ముందుగా పాకం రెడీ చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నె చక్కెరకి 2 గిన్నెలు వాటర్ పోసుకొని ఇలా చక్కెర కరిగిన తర్వాత పాకం రెడీ అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి పాకంలో వేయాలి. ఇలా పాకం రెడీ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని మనం ఇప్పుడు గులాబ్ జాములు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయింది. తక్కువ మంటలో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం గులాబ్ జాములు రెడీ చేసుకున్న తర్వాత మనం పాకం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అందుట్లో ఈ గులాబ్ జాములు మనం వేసుకోవాలి. అంతే, సింపుల్గా గులాబ్ జాములు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గులాబ్ జాములు రెడీ అయినాయి ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం రండి.
సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.